అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులని మా నారాయణ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ మినిస్టర్ కొట్టిపాటి రావు గారు, ఇతర శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు, ఉదయం నుంచి జరుగుతున్న పనుల పరిస్థితులు జరిగింది. వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు చూస్తా ఉంటే 14-19 మధ్యలో నేను చేసినటువంటి పనులు పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్న ప్లేస్ వచ్చేసరి ఎమ్మెల్యే క్వార్టర్స్ అండి. ఇవన్నీ కూడా చాలా చక్కగా వెల్ వెంటిలేటెడ్ గా సరిపోయినటువంటి విశాలంగా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇది కూడా తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా నివాసానికి కూడా హ్యాండ్ ఓవర్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయండి. వీటితో పాటు ముందుగా మినిస్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్, జ్యుడిషియల్ క్వార్టర్స్ కూడా పరిస్థితులు జరిగింది. అద్భుతంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ నగరానికి తీసుకునే విధంగా ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తా ఉన్నారు. ముందుగా రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి త్యాగాల ఫలితంగా ఈరోజు అద్భుతమైన రాజధాని నిర్మాణం చేసుకుంటున్నాం. గత 5 ఏళ్లలో కనుక ఈ నిర్మాణాలు పూర్తి చేస్తున్నట్టయితే మా యొక్క ఏ ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం నెరవేరుండేది. లేకపోగా రైతుల మధ్య చిచ్చు పెట్టడం, ఇంకా కూడా 3 ముక్కల రాజధాని మాట్లాడటం, అది అయిపోయిన తర్వాత మావిగన్ అంటాం, రకరకాలుగా వాళ్ళ యొక్క దీన్ని అంగీకరించే పరిస్థితుల్లో విపక్షం ఉండటం చాలా దుర్మార్గం. అన్నిటికీ కూడా విద్యా సంస్థలు కానీ, వైద్య సంస్థలు కానీ మనం ఏర్పాట్లు చేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి ఏదైతే అమరావతిని కృషి చేశారో ఈ అమరావతి ఈ రోజు అమరావతి మహానగరంగా రూపొందుతుంది. తొందరలోనే అధికారులు, ప్రజాప్రతినిధులు ఇక్కడ నివాసం ఏర్పరచుకోవడంతో చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే సెక్రటరియట్ టవర్స్ కూడా మేము మీడియాలో చూసిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువగానే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చూస్తా ఉంటే దాదాపుగా 5-6 ఫ్లోర్లు జరుగుతూ ఉన్నాయి. డిసెంబర్ నాటికి ఫస్ట్ డైమండ్ ఫామ్ అయిపోతా ఉందండి. డిసెంబర్ నాటికి 12 ఫ్లోర్లు పూర్తయ్యే విధంగా కనిపిస్తాయి 5 టవర్లు కూడా. ఆ వేగం చూస్తుంటే మనం అనుకున్న విధంగా ఇక్కడ ఫంక్షనింగ్ తోటే అమరావతిలో కొత్తగా ఏర్పాటు చేసే టవర్స్ పరిపాలన చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు.